పరదేశంలో. ఈ భూమి ఏ దేశం అని చెప్పాను, అదవుతుందా? ఈ భూమి ఏ దేశం మనకి? పరదేశంలోనే మనం ఏం సంపాదించుకోవాలి? స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి. పరదేశంలో ఉండగానే ఏం సంపాదించుకోవాలి? స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమిటి స్వాస్థ్యం? అసలు ఈ భూమి మీద మనం ఏమి సంపాదించుకోవాలో ఒక్క 3 విషయాలు త్వరగా తెలియజేస్తాను, జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి పొందుకోవలసింది మనిషి ఏమిటి అంటే రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. ఏం పొందుకోవాలన్నా? ఎందుకంటే తెలుసా, స్వాస్థ్యము అంటే మనం ఎక్కడున్నా మన పేరు నిలబెడుతుంది. ఇప్పుడు ఇందాక కుమారులు అనుగ్రహించు, మనకి భూమి మీద లేకపోయినా మన భూమి మీద ఏముంటుంది? మన పేరు ఉంటుంది అక్కడ. ఈ అబ్బాయి ఎవర్రా? పలానా వారి అబ్బాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు పొందుకోవలసింది, భూమి మీద సంపాదించుకోవలసిన మొట్టమొదటి స్వాస్థ్యము ఏదంటే రక్షణ. అంటే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అంగీకరిస్తే మీరు ఆల్రెడీ ఈ స్వాస్థ్యాన్ని మీరు సంపాదించుకున్నట్టే. ఆమేన్. కొంతమంది పిల్లలుగా అన్నాడా మాకు తెల్లేంటి అనుకుంటాం. కాదా, దీని ఆత్మీయ అర్థాన్ని తెలుసుకోవాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఒకటి స్వాస్థ్యము, రెండవది బహుమానం. ఈ భూమి మీద మనం చాలా బహుమానాలు పొందుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. పొందుకుంటామా? స్కూల్లో ఇచ్చే గిఫ్ట్లు కానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఇచ్చే గిఫ్ట్లు కానీ, ఇవన్నీ పొందుకుంటాం. దీంట్లో అత్యంత శ్రేష్టమైన బహుమతి ఏదంటే రక్షణ అనేటువంటి స్వాస్థ్యమే. ఆమేన్. ఇంకొక మాట కూడా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాబట్టి ఎబ్రోను ఎప్పున్నే అను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మాటలు బాగా అర్థం చేసి ప్రయత్నించండి. కాలేబు అంటే అర్థం కుక్క అని అర్థం. కాలేబు అంటే ఏంటి? కుక్క. విశ్వాసం కలిగిన వాడు అని అర్థం. కాలేబు నిజంగానే విశ్వాసం కలిగిన వాడు. ఎందుకో చెప్తాను వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రం నుంచి 12 మందిని మోషే సెలెక్ట్ చేసి, కానానుకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతా చెక్ చేసి రండి, మనం ఎలా జయించాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ పంపిస్తే, వెళ్ళిన 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. అరే, ఆ ప్రాంత ప్రజలు చాలా భయంకరని వారు, అనాకీలు, నిఫీలీలు అంత ఎత్తున్నారు, మనమే వాడి దృష్టికి మిడతల్లాగా ఉన్నాం, దెబ్బకి చంపేస్తారు మనల్ని, బాబాయ్ రాంబాబాయ్ ఎల్లం బాబాయ్ అన్నారు. ఎంతమంది? 10 మంది. ఎంతమంది? వెళ్ళింది ఎంతమంది? 12 మంది. వెళ్ళింది 12 మంది. 10 మంది అయ్య బాబాయ్ ఆ దేశానికి వద్దురా బాబా, చాలా కష్టం అని భయపడిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యో చంపేస్తారు మనల్ని ఇంకా అక్కడికి వెళ్తే అని భయపడిపోయారు. కానీ ఇద్దరు, యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరూ కూడా అయ్యా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి కంపల్సరీ వెళ్దాం, యుద్ధములో జయం పొందుతాం, మీ ఇష్టమయ్యా అని మోషేకి చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెబితే వీళ్ళందరూ నోర్మీండా, మీరందరూ కుర్రోళ్ళ అనుభవం చెప్తున్నాం మేము, ఏడు అడగలుగుతారు మీరు అని ఏడు చేసి సరుకు చచ్చిపోయి వీళ్ళని కూడా వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. అదోట్లేదా? కానీ ఈ యెహోషువ, కాలేబు ఇద్దరు కూడా నమ్మకంగా జీవించారు. ఎవరి దగ్గర? మోషే దగ్గర. మోషే దగ్గర జీవించినప్పుడు యెహోషువ ఎలాగైతే మాట విన్నాడో కాలేబు కూడా అలాగే మాట విన్నాడు. దేవుని స్తోత్రం.
యెహోషువ కానీ కాలేబు కానీ ఎక్కడ తేడా లేకుండా పరిచర్య చేశాడు యెహోషువ మోషే దగ్గర. దేవుని స్తోత్రం. ఇప్పుడు మోషే చచ్చిపోతూ యెహోషువని పిలిచి అభిషేకించాడు. ఎవరనే? యెహోషువని. ఇప్పుడు యెహోషువ ఏమయ్యాడు తెలుసా? నాయకుడయ్యాడు. కాలేబు జనరల్గా అలాగే ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి అర్థం అవడానికి. మీకు ఓ అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఇద్దరూ ఇక్కడే పరిచర్య చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇద్దరు ఇక్కడే పరిచర్య చేస్తుంటే ఒక వ్యక్తి నేను ఇక్కడ గొప్ప చేశాను, ఒక మంచి పోస్ట్ ఇచ్చా, యూత్ లీడర్ అన్నాను. పోనీ ఇలా చెప్తే అర్థమవుతుంది. ఏమన్నాను? వీడు యూత్ లీడర్ అబ్బాయి అని వాడిని పొగుడా. అప్పుడు మరొక్కడి తల్లి ఏమంటే తెలుసా? ఆడితో పాటు మా అబ్బాయి కూడా పరిచర్య చేశాడు, కష్టపడ్డాడు, అయ్యగారి దగ్గర చాలా పనిచేశాడు, అంతేలే సార్ గారికి ఆడంటేనే ఇష్టం. హే అక్కడికే వెళ్ళొద్దు, ఇంకా అక్కడికి యెహోషువను అభిషేకించాడు మోషే, నువ్వు తెయ్యమంటే వెళ్ళిపోతున్నావు అక్కడికి నువ్వు అని ఆపేస్తాం చాలామంది. రియల్గా చెప్తున్నా. ఓ దులుపుకుంటూ వెళ్ళిపోతున్నావు పని చేయడానికి చర్చిగడికి. రాత్రి పగలు అక్కడే ఉన్నాం, మోషే దగ్గరే కూర్చొని వెళ్ళిపోయి వెళ్ళొద్దుక. అగో యెహోషువ లీడర్ అంట, నువ్వు ఇంకెలాగా ఉంటావా వద్దా అని ఆపేస్తాం మనమైతే. దేవుని స్తోత్రం. నా మాటలు అర్థమని అర్థం కాలేదా? హల్లెలూయా. కాలేబు అమ్మ నాన్న అలా అనలేదు. కాలేబు అమ్మ నాన్న అలా అనలేదు. కాలేబు కూడా అనలేదు. మోషే నా నాయకుడు, నాకేం చేసినా నా మంచి కొరకే చేస్తాడు, అది నాకు ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం. అది నాకు దీవెనే, అది నాకు వర్ధిల్లినది. కాబట్టి మోషే యెహోషువను అభిషేకించిన నాకు ఇష్టమే. దేవుని స్తోత్రం. ఆడు నా సహవాసి. దేవుని స్తోత్రం చెప్పడరా. నాకు కూడా దేవుడు ఏదో ఒకటి దాచి ఉంచుతాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా అని మోషే చనిపోయిన తర్వాత కూడా యెహోషువ దగ్గరికి వచ్చి అంటాడు, యెహోషువ ఇదిగో ఏంటి భయపడిపోతున్నావు, ఇబ్బంది పడిపోతున్నావు, నేను ముసలాడు అనుకునేమేమో, నాకు మోషే ఎలా పని చెప్పాడో అలా నువ్వు కూడా పని చెప్పు. నా మాటలు అర్థమవుతున్నాయి అర్థమవుతుందా? మోషే నాకు ఎలా పని చెప్పాడో నువ్వు కూడా అలా నాకు పని చెప్పు, నేను చేస్తాను. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే నాకు లీడరు, నువ్వు కూడా నా లీడరువే. మరి అభిషేకించారు కదా, కాబట్టి నువ్వు నా లీడరు, కాబట్టి నువ్వేం పని చెబితే అది నేను చేస్తా. దేవునికి స్తోత్రం. గడిగా చెప్పండి హల్లెలూయా. ఏయ్ పిల్ల కూర్చో. పాటగారు ఆయనకే పాటిస్తారు, ఆ పిల్లకే పాటిస్తారు. అక్కడే ఆ పిల్లే పని చేస్తుంది చర్చిలోకి వెళ్ళి. నువ్వు వెళ్ళవు కదా, వద్దులే పాట వద్దు ఏం వద్దు, ఆ చివరి కూర్చో. తల్లిదండ్రులు పాడు చేస్తున్నారు పిల్లల్ని. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు, తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. వెళ్ళు పర్వాలేవు, నువ్వు కూడా పరిచయం చేయి, నువ్వు కూడా చర్చిలో చేయి, నువ్వు కూడా పాడు, నువ్వు కూడా వాయిద్యాలు వాయించు, నువ్వు కూడా చేయి అని చెప్పడం మానేసేసి వద్దులే ఎందుకని కూర్చో, నాతో పాటు వద్దు. కానీ నీతో పాటు వస్తే నువ్వే లేటుకు వస్తే ఆడేం చేస్తాడు, ఆడే నేర్చుకుంటాడు. ఎంతకాలం అలా పెంచుకుంటావు దేవుడికి ఉపయోగం రాకుండా? దేవునికి స్తోత్రం చెప్పండిరా. దేవుడికి ఉపయోగపడే వ్యక్తిగా ఒక కాలేబులాగా పెంచు, ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ బిడ్డలు కాలేబులాగా ఆశీర్వదించబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడొకప్పుడు సేవకుడు నీ బిడ్డను గొప్ప పనికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ పేరెంట్స్ పిల్లల్ని, లేకపోతే కొంతమంది భార్యలకు భర్తల్ని, ఇంకా నీకు ఎలాగా ఎవడు కానీ ఎందుకు వెళ్ళావులే పాతకే వెళ్ళావు కానీ పరిచర్యం చేసి కూర్చో, ఆ తిమోతినే పొగుడుతాడు ఆయన, ఆ తిమోతినే నడిపించాలి. నో, నేర్చుకోండి భక్తి. స్తోత్రం. నువ్వు కూడా పరిచర్య చేయి, చెప్పండి. అర్థమైన చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, కాలేబు యెహోషువ మోషే కూడా నాకు నాయకుడే, నీవు కూడా నాకు నాయకుడే. చెప్పు, నేను ఫీల్ అవ్వను. దేవుడికి దేవుడు నాకు
అంటే దేవుడు ఇచ్చిన ఆధిపత్యం చెప్పనా, హెబ్రోను ఇచ్చాడు. చెప్పమ్మా, హెబ్రోను అనగా సహవాసం. చెప్పన్నారు అందరూ చెప్పండి. హెబ్రోను సహవాసాన్ని గుర్తు. అంటే ఇప్పుడు హెబ్రోనుని అతనికి ఎలాగిచ్చాడు? స్వాచ్ఛంగా ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? ఇప్పుడు మాట వినండి. పరదేశంలో సంపాదించుకోవలసింది మొదటిది రక్షణ. రెండవది హెబ్రోను అంటే సహవాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందా? సంఘములో నీ బిడ్డల్ని సహవాసంలో పెంచాలి. ఆమేన్. ఎలా పెంచాలి? మీరు సహవాసంలో పెరగాల. దేవునికి స్తోత్రం చెప్పండి రా. మీరు పెరగాలి, పిల్లలను కూడా పెంచాలి. మేరీ అమ్మ తట్టుకో, దాని దగ్గర కూర్చోకో, అది మంచిది కాదా? ఇలాంటివి మాట్లాడండి. కొంతమంది ఇలా చెప్తే రేపు ఈ అమ్మాయి కూడా ప్రార్థన రాదు. అందరూ అక్కడే కూర్చోడదు. నేను కూర్చో, అక్కడ కూర్చోడు, అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, చివరి బయటకు పోద్ది, మొత్తం పోతుంది, అవుట్. దేవుని స్తోత్రం చెప్పండి. సహవాసములో ఎదగాల. ఆమేన్. సహవాసములో బలపడాల. ఎక్కడ ఎప్పుడు చెప్ప, ఎక్కడ ఎప్పుడు? పరదేశి అంటే ఏంటి? టైం అవుతుంది, ముందు మరి హెచ్చరికలు చెప్పాను కదా, కొంచెం తీసుకున్నా. ఎక్కడ ఈ సహవాసం? భూమి మీద అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఐటీఐ అయిపోతుంది కదా, ఐటీఐ చేస్తారు, డిప్లొమా పాలిటెక్నిక్ చదువుతారు. ఆ తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు ఏం చేస్తారు? అప్రెంటిస్ చేస్తారు. ఏం చేస్తారు అంటే అర్థమేంటి? అక్కడ పనిచేసే వాళ్ళతో ఏం చేయాలి? సహవాసం చేయాలి. వాళ్ళతో ఎలా బాగు చెప్తున్నా చూడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు వాడికి ఏమవుతుంది? ఆ మెషిన్ ఎలాగ ఇప్పాలో పోతుంది. అంతే తప్ప నేను వెంటనే మెషిన్ ఇప్పేస్తానంటే ఎగిరిపోద్ది. ₹1,00,00,000 మెషిన్. ఇంకోటి ఎంబీబీఎస్ అయిపోద్ది కదా, ఎంబీబీఎస్ అయిన 1 year పాటు హౌస్ సర్జన్ చేయాలి. అది అప్రెంటిస్. అక్కడ కూర్చుని ఆడ దగ్గర కూర్చుని కోత నేర్చుకుంటాడు. అంతే ఒకసారి చేస్తాను మొత్తం బరకు నేర్చుకున్నాడు. ఆడ అప్రెంటిస్ చేయాలా. దేవునికి స్తోత్రం. అది ఏంటది? సహవాసం. చెప్పండి ఏంటది? అందరూ ఏంటది అంటే భూమి మీద నువ్వు సహవాసంగా పాటలు పాడాలి. ఆమేన్. అప్పుడు పరలోకంలోకి వెళ్తే సహవాసంగా పాటలు పాడతావు. స్తోత్రం చెప్పరా. నా మాటలు అర్థమవుతుంది. భూమి మీద ఎలా పాడాలి? సహవాసంగా పాడాలి. అప్పుడు పరలోకంకి వెళ్తే ఏం చేస్తావు? సహవాసంగా పాడతావు. దేవునికి స్తోత్రం. ఇక నీకు సహవాసం లేదు. ఒకరోజు వచ్చే సహవాసం ఫ్రెండ్షిప్ చేస్తాం. ఫస్ట్ రోజునే ఫ్రెండ్షిప్ అయిపోతున్నా, ఒక నెల అయిన తర్వాత అంతలోకి ఫ్రెండ్షిప్ ముదురుతుంది. దేవునికి స్తోత్రం. సంఘంలో భూమి మీద ఉండగానే నీ జీవితంలో కొంతమంది ప్రార్థన పనుల సహవాసాలు కలిగి ఉండాలి. ఆమేన్. మీకు ఇలా చెబితే కొన్ని విషయాలు చెప్తా. యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబులు అందరూ యేసు ప్రభు కన్నా గొప్ప ప్రార్థన పరులా అంటట్లేదు. యేసు ప్రభు కన్నా గొప్ప ప్రార్థన పరులా? యేసు ప్రభు ప్రార్థన చేయడానికి ఎవరిని తీసుకెళ్తున్నాడు? పేతురు తీసుకెళ్తున్నాడు, యాకోబు తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తాడు. రండి నాకు కూడా, నాతో కలిసి ఏం చేద్దాం? ఇప్పుడు యేసు ప్రభుకి ఏం అవసరమైంది చెప్పాలి? ఏం అవసరమైంది? యేసు ప్రభుకి ఏం అవసరమైంది? ఏం చేయడానికి? మరి మీకు అవసరం అవుతా? నేను చాలాసార్లు చెప్పుకున్నాను ఈ మాటని. కనీసం సంఘంలో ఒక 3 వ్యక్తులైన ప్రార్థన పరులుగా సహవాసంగా తయారు చేసుకున్నారు మీరు ఇప్పటికీ? మాట పోరాటం చేస్తున్నారంతే. అసలు మనం రావడమే గొప్ప కార్యం. దేవుని స్తోత్రం. ఒక 3 మీరు మీ జీవితంలో సహవాసంగా తయారు చేసుకున్నారా? స్తోత్రం. ఇప్పుడే తయారు చేసుకోండి. ఆమేన్. అర్థం కాలేదా? నేను అందుకని 3 ప్రార్థన పెట్ట దగ్గర రమ్మంటే కారణం చెప్పనా? కొంచెం అలా తయారైతే ఒకరి విషయాలు ఒకరు చెప్పుకుని ప్రార్థన చేసుకుంటారండి. ముందు ఫ్యామిలీ చెప్పు, తర్వాత ఏం చేశాను? మీరు ఒక వారం ముందే ఫిక్స్ అయిపోవాలి. లేకపోతే ప్రార్థనకు వచ్చినప్పుడు ఇగో సోమవారం మన 3 వెళ్దాం, మంగళవారం మన 3 వెళ్దాం అని మీరు ఫిక్స్ అవ్వాలా. ఇది సహవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే చెప్పండి సార్. సహవాసాన్ని ఎక్కడ తయారు చేసుకోవాలి? పరదేశులోనే. మోషే ఎక్కడ కన్నాడు? పరదేశులోనే. ఏం కన్నాడు? స్వాస్థ్యానికి అన్నాడు. ఏమి స్వాస్థ్యం? రక్షణ అనే స్వాస్థ్యానికి అన్నాడు.
దేవునికి స్తోత్రం. రక్షణ ఉంది మనందరికీ. రెండోది చెప్పండి. ఇప్పుడు హెబ్రోను ఉండాలి. అంటే ఇప్పుడు జయేశ్వరం ఉన్నాడు. జయేశ్వరం కనీసం ఒక ముగ్గురు తమ్ముల్ని, ముగ్గురు అన్నయ్యల్ని సహవాసంగా తయారు చేసుకోవాలి. వంశీ ఒక ముగ్గురు తమ్ముల్ని, అన్నయ్యల్ని ఏం చేయాలన్నా చెప్పాలి, పర్లేదా? సుధీర్ ఒక ముగ్గురిని తయారు చేసుకోవాలి. దేవునికి రియల్గా చెప్తున్నాను. ఇలా తయారు చేయాలి. ఏది మీకు సహవాసం? ప్రశ్నే, రియల్గా మాట్లాడతాను. ఏది మీ సహవాసం చెప్పండి. మీకోసం యోబు గారు ముగ్గురు తయారు చేసుకున్నాడా? అమ్మా నేను చెప్పేది కరెక్టే కదా? ముగ్గురు. యోబుకి కష్టం వచ్చింది, అన్నమేండి ఆ ముగ్గురు వెళ్ళి ఆలిపోయారు. 7 రోజుల పాటు డ్యూటీలు సెలబెట్టారు. 7 రోజుల పాటు వ్యాపారం సెలబెట్టారు. 7 రోజుల పాటు మత్తు వదిలిపెట్టేశారు. 7 రోజుల పాటు ఉపవాసం ఉన్నారు. 7 రోజుల పాటు బూడిద వేసుకున్నారు నెత్తి మీద. 7 రోజుల పాటు ఆ బూడిదలో కూర్చున్నారు. ఎవరి కోసం? ఫ్రెండ్స్ కోసం, సహవాసం కోసం. సంఘంలో ఎవరైనా తయారు చేసుకుని అలాగే ఇప్పటికీ మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను ఈరోజు రాత్రి. ఈ వారం మీకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతమందిని మీరు ఎవరైనా తయారు చేసుకున్నారా? ఎప్పటికీ పురుషులు కానీ స్త్రీలు కానీ ఇప్పుడేం తయారు చేసుకుందరుగాక. తయారు చేసుకుంటే మీకు వందనాలు. ఆమేన్. అర్థమైందా? వాళ్ళు కలిసి పాడాలి పాట, కలిసి ఆరాధన చేయాలా, కలిసి దేవుని వాక్యం ధ్యానించాలా, ఖాళీగా ఉన్నప్పుడు కలిసి మందిరానికి వచ్చి ప్రార్థన. ఇది సహవాసం. పేతురు సరసాలో ఉన్నాడు. పేతురు అపోస్తలుల గారి 12వ అధ్యాయం వస్తుంది. పేతురు సరసాలో ఉన్నాడు. సరసాలు అంటే మార్కు అని మారు పేరు గల తల్లికి మరియమ్మ గారి ఇంటి దగ్గర కొంతమంది స్త్రీలు కలిసి సేవకుడు కోసం ఏం చేస్తున్నారు? ఎవరో సహవాసంలో ఉన్న స్త్రీలు. దేవునికి స్తోత్రం. మరి మనకేంటి సహవాసం? ఏమనుకోకండి ఈ మాటలు చెప్తున్నందుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేదో పెద్ద ప్రార్థన పోనీ అనుకోకూడదు. నేను ముందు చెప్పా, యేసు ప్రభుకి ఎవరు కావాల్సి వచ్చారు? సహవాసులు కావాల్సి వచ్చారు. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నా. పేతురు గారు పెద్ద ప్రార్థన పోడా? ప్రార్థన చేయి పేతురు నిద్రపోతున్నాడు. నాన్న తప్పనన్నా? పేతురు నువ్వు ప్రార్థన చేయంటే ఏమంటున్నాడు? నిద్రపోతున్నాడు. మళ్ళీ వచ్చి పేతురా ప్రభువా ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు లేదా? నేను కొత్త కథలేం చెప్పట్లేదా? ఆత్మసిద్ధమే కానీ అంటే ఇప్పుడు ఏమన్నా తన సహవాసములో బలహీనులు ఉన్నారు, మర్చిపోకూడదు. యేసయ్య సహవాసములో బలహీనులు ఉన్నారు, కానీ బలహీనులను కూడా బలపరిచిన సహవాసం యేసయ్య సహవాసం. చెప్పకూడదు, ఏమైపరచండి. మరి నీ సంఘములో బలహీనులు ఉన్నారు. నీలాగా ప్రార్థన చేయలేకపోవచ్చు, నీలాగా పాట పాడలేకపోవచ్చు, నీలాగా వాక్యం చదవలేకపోవచ్చు అని కూడా తీసుకొచ్చి ఓ పాట పాడు. దేవునికి స్తోత్రం. అని కూడా తీసుకొచ్చి వాక్యం నేర్పించు, అని కూడా తీసుకొచ్చి ప్రార్థన నేర్పించు. ఇది నీ సహవాసం. స్తోత్రం. అర్థమైందా? మొదటిది చెప్పండి. పరదేశంలో ఉన్నప్పుడు మోషే గారు ఏం సంపాదించుకున్నారు? రక్షణ సంపాదించుకున్నారు. రెండోది ఏం సంపాదించుకున్నారు? సహవాసాన్ని సంపాదించుకున్నారు. మిగిలిన భాగాలు రేపు చెప్తాను. టైం అయిపోయింది. కళ్ళు మూసుకొని దయచేసి అందరూ కళ్ళు మూసు. పరదేశంలో ఉన్న నీవు ఏం సంపాదించుకున్నావు? మోషే స్వాక్షముగా సంపాదించుకున్నాడు. 1 రక్షణ, 2 సహవాసం. తమ్ముడు చెల్లి, నిజంగా నేను ఈ విషయాలు ధ్యానిస్తున్నప్పుడు యోబు గారి స్నేహితులు అన్నీ మానేసి వచ్చారు. అన్న అక్క, సంఘములో నీ సహవాస కోసం ఒక్క పని మాని రాగలవా? అయ్యో నాకు ఖాళీ లేదు, బిజీగా ఉన్నా పిచ్చికెళ్ళిపోతున్నావా? ఒక్క పూట పని మానేసి నీ సహవాస కోసం ప్రార్థిస్తున్నావా? లేక అయ్యో నాకు పని ఉందని వెళ్ళిపోతున్నావా? ఏం సహవాసం నీది అసలే? లేక నేనే పెద్ద ప్రార్థనా పరుణ్ణి, నాకెవరు సహవాసం అక్కర్లొద్దు, నేనే పెద్ద పరిశుద్ధురాల్ని, నేనే పెద్ద పరిశుద్ధుణ్ణి, నాకెవడు సహవాసం అక్కర్లొద్దు అని పెద్దగా ఫీల్ అయిపోతున్నావు. బావా, నాన్న, తల్లి, యేసు ప్రభుకే అని దేవుడై ఉన్నవాడే అడుగుతున్నాడు. పేతురు నాతో కలిసి ప్రార్థన చేద్దాం.
ఆయనకే సహవాసం అడుగుతున్నాడు. నువ్వు ఆయనకన్నా గొప్పోడువా? నువ్వు ఆమె కన్నా గొప్పదానివా? నీ కుమారుని సహవాసంలో ఎదగనివ్వట్లేదు. నీ కుమార్తెని దేవుని మందిరములో ఎదగనివ్వట్లేదు. జాగ్రత్త. ఇటువంటి కోటాల్లో వారు పెరిగితే ఏదో వాక్యం వాళ్ళు పట్టుకుంటుంది, ఏదో మాట వారిని పట్టుకుంటుంది, వారు దర్శింపబడతారు. అంతేగాని వీరితో సహవాసం వారితో సహవాసం అని ఇంటి దగ్గరే పెట్టేస్తే వారు లోకంలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు పరదేశిగా ఉన్నప్పుడే సంపాదించుకో ఈ రెండు విషయాలు. ఒక లేకపోతే వేసే దగ్గర యేసయ్యా నా సంఘములో నాకు ప్రార్థనా సహవాసం తయారు చేసుకుంటా. బలహీనురాలే, బలహీనుడే, పడిపోయేవాడే, వాడిని బలపరిచి లేపుతా. నాది ఈ తీర్మానం. తండ్రి నీకు వందనాలు. రాత్రి కూడా మాతో మాట్లాడావు. మమ్మల్ని దర్శించినందుకే నీకు స్తోత్రాలు నాయనా. పరదేశంలో ఉన్నప్పుడే సంపాదించుకోవలసింది రక్షణ, సహవాసం. ఇంకా చాలా ఉన్నాయి. రేపు రాత్రి అవి ధ్యానించబోతుండగా ఈ రాత్రి ఇంకా రక్షణ లేకుండా ఉన్నవారు రక్షణ పొందడానికి, రక్షణ పొంది సహవాసం ఎరుగక చతికిలు పడిపోతున్నవారు ఇప్పుడైనా సహవాసం యొక్క అర్థాన్ని గమనించి సహవాసంలో ఎదిగి నిలబడి వాడబడే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన బిడ్డలకు తోడుగా ఉండును గాక. ఆమె. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకుని సంతోషం వద్దాం.